హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు ఆకాష్ బ్రో. మీ కాన్స్టిట్యున్సీ? వైజాగ్, వైజాగ్ పార్లమెంట్. బ్రో, మరి నెక్స్ట్ ఎలక్షన్ లో ఓటు ఎవరికి వేస్తావు? భగవత్ గారికి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కాంపిటీషన్లో చూసుకుంటే మా భర్త గారే బాగా ఫ్రంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మ్యాథ్స్ ఆయనకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం, ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం, ఆయన చేసిన డెవలప్మెంట్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో మేము చూస్తున్నామో యాజ్ వీఆర్ ఇన్ వైజాగ్ అట్ ద మూమెంట్. సో ఈ మొత్తం చూస్తున్నది రియాలిటీలో ఏవో జరుగుతున్నాయో. వీఆర్ యూత్ కదండి, సో యూత్కి మ్యాథ్స్ తెలుసు ఏ జరుగుతున్నాయి, రియాలిటీలో ఎలా ఉంది, కరెక్ట్గా ఏది ఎవడొస్తే కరెక్ట్, మమ్మల్ని ఎవరు పుష్ చేస్తే ఫ్రంట్ కరెక్ట్, ఎవరు వచ్చి మమ్మల్ని డెవలప్ చేయగలరు అనేది మేము కరెక్ట్గా చెప్పగలం యాజ్ యూత్. సో ఐ గెస్ మై ఓట్ విల్ బి గోయింగ్ టు యాజ్ ఫర్ షూర్. మరి వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది? వైసీపీ ప్రభుత్వం అంటారండి. వైసీపీ ఎలా ఉందంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు వైసీపీ ఎలా ఉందని చెప్పి. వైసీపీ చెప్తున్నారు అలా అది చేస్తాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం అంటున్నారు. కానీ ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినట్టయితే నాకు అనిపించట్లేదు. ఏది వచ్చింది ఇంప్లిమెంటేషన్లోకి అండి? మా అయితే రోడ్లు చూస్తున్నాను వేసారు అంతే, అది తప్ప ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినట్టు నాకు ఏది కనిపించట్లేదు. బికాజ్ ఏంటండి, ఐటీ సైజ్ ఉంది, ఐటీ సైజ్లోకి ఇన్ఫోసిస్ వచ్చిందని అన్నమాట. దేనికి వచ్చిందండి ఇన్ఫోసిస్? ఏ జాబ్ నుండి ప్రొవైడ్ చేసింది మా యూత్కి? దేనికోసం అండి వచ్చింది అసలు ఇన్ఫోసిస్? ఇన్ఫోసిస్ని మళ్ళీ టెంప్లెట్లు వేసుకొని, పాంప్లెట్లు వేసుకొని ప్రచారం దానికి మళ్ళీ మా అంతా కూడా. దేనికండి అదంతా? ఇంతమంది యూత్, ఇది కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ మేము అందరం కూడా. ఇప్పుడు వరకు అన్ఎంప్లాయిడ్ మేము అందరం కూడా. ఏది చేసింది మా కోసం, యూత్ కోసం వైసీపీ? వాట్ డిడ్ వైసీపీ డూ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇది మెయిన్. మీరు వైసీపీ మీరే క్వశ్చన్ చేయాలి. నేను ఇలా చెప్తున్నాను, మీరు తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టారనుకోండి, మా యూత్ కోసం ఏది చేస్తారో అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, అది చేస్తాం. ఏది రాలేదండి ఇప్పుడు వచ్చి. యూత్ అంతా వైజాగ్ వదిలి వెళ్ళిపోతున్నారండి, వలస వెళ్ళిపోతున్నారండి, హైదరాబాద్లో వెళ్ళిపోతున్నారండి, బెంగళూరులో వెళ్ళిపోతున్నారండి, పూణేలు, చెన్నైలు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు యూత్ అంతా చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి. ఏవి లేవు అసలు ఎక్కడైతే ప్రజెంట్ అయితే. ఇది మనకి ఏవైనా తెప్పిస్తారు, ఇదేనా ఏం జరగాలంటే ఫస్ట్ 100% గవర్నమెంట్ మారాలి. గవర్నమెంట్ మారకపోతే మాత్రం ఇలాగే సాగుతుంది. గవర్నమెంట్ వచ్చింది, వైసీపీ నెక్స్ట్ వచ్చింది అనుకోండి, ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది తప్ప ముందుకి 100% వెళ్ళదు. సో గవర్నమెంట్ మారితేనే ఏదో ఒకటి జరుగుతుంది. అది గవర్నమెంట్ 100% మారాలి. టీడీపీకి వెళ్ళాలి. టీడీపీకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్లీ చంద్రబాబు నాయుడు చేసినవి ఎలా ఉన్న డెవలప్మెంట్స్, ఇప్పుడు జగన్ చేసిన డెవలప్మెంట్స్ని కంపేర్ చేసి చూడండి. మీరే కంపేర్ చేసి చూస్తే మీకే 100% తెలుస్తుంది ఆ డెవలప్మెంట్స్లో చేంజ్ ఏ ఉన్నాయి, మార్పులు ఏం జరిగాయి, ఏమైనా ఉన్నాయా, టెక్నికల్ రంగాల్లో మార్పులు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇది ఆరోగ్య శాఖ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, ఇప్పుడు మనకి యాజ్ యూత్ మనకి ఐటీ సైజ్లో కంపెనీలు కానీ ఏమైనా కానీ, మేము వైజాగ్లో ఉంటాం కాబట్టి ఇంత మాత్రం తెలిసింది చెప్తున్నాం. Nothing has changed as of now. So the government should change for sure. So TDP 100% రావాలండి. మేమైతే ఇది కోరుకుంటున్నాం. వస్తే మాకు ఏదో మార్పు జరుగుతుంది మేము ఆశిస్తున్నాం అండి. అది మరి భరత్ గారు పార్లమెంట్లోకి వెళ్తే మీకోసం, ప్రజల సమస్యల కోసం అక్కడ పోరాడతారా? 100% పోరాడాలండి. పోరాడతారని మీరు అడగకూడదు, పోరాడాలి. మా యూత్ కోసం ఆయన 100% పోరాడతారని మేము ఆశిస్తున్నాం. సో అందుకే మేము అంటున్నాం గవర్నమెంట్ షుడ్ చేంజ్ అని చెప్పి. సో గవర్నమెంట్ చేంజ్ అయితేనే కదండి ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడగలరు మన కోసం. చేంజ్ అవ్వదు ఎలా మాట్లాడతారు చెప్పండి? అందుకే ఇప్పుడు చేంజ్ అయితే అతను వెళ్ళి మాట్లాడతారు మన కోసం. ఇలాంటి డెవలప్మెంట్స్ తేండి, ఇలా యూత్ అడుగుతున్నారు. నా వీడియో ఇప్పుడు చూపించారు అనుకోండి, ఇదిగోండి యూత్ అడుగుతున్నారు మీకు ఇలాగ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ కావాలి, ఆ డెవలప్మెంట్ కావాలని చెప్పి. సో యూత్ అడుగుతున్నారు కాబట్టి మా ప్రూఫ్ తీసుకెళ్ళి ఆయన చూపిస్తారు పార్లమెంట్లోని. ఇదిగోండి మేము మా గవర్నమెంట్ వచ్చింది, మా గవర్నమెంట్ తరఫున మేము చేయాలనుకుంటున్నాం, వీడియోలు ఇదిగోండి, ప్రూఫ్లు ఇదిగోండి అని చెప్పి చూపిస్తారు ఆయన వెళ్ళి. సో ప్రాబ్లం ఏముంది ఇందులోని? చేంజ్ అవ్వాలండి. చేంజ్ అవ్వకపోతే ఎందుకండి? నాకు ఇప్పుడు మీరు చెప్తున్నారు, మేము చదువుకున్న టైంలోనే చంద్రబాబు నాయుడు ఉండేవారు. చంద్రబాబు నాయుడు టైంలో ఏంటంటే రీఎంబర్స్మెంట్లని జేవిడీలు తెచ్చారు. ఇప్పుడు ఐడియా ఉంది మీకు జేవిడీ, జగన్ అనే విద్యా దీవెన. ఆ టైంలో రీఎంబర్స్మెంట్లని అవన్నీ ఉండేవి మాకు. ఆ టైం మాకు ఇష్యూసే ఉండేవి కాదు. మా స్కాలర్షిప్ మాకు వచ్చేది, మేము చదువు కంటిన్యూ చేసుకున్నాం కామ్గా. ఏం ప్రాబ్లం ఉండేది కదా, ఇష్యూస్ ఏం ఉండేది కాదు. జగన్ వచ్చాడు, విద్యా దీవెన అని తెప్పించాడు. మాకు ఏమైంది అనుకోండి, బోల్డ్ మంది స్కాలర్షిప్లను ఆగిపోయాయి. ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది ఇష్యూస్ ఫేస్ చేశారు నా కళ్ళ ముందే. విద్యా దీవెన అయిపోయి, స్కాలర్షిప్లు అయిపోయి, జ్ఞానభూమి పోర్టల్ ఇది అయిపోయింది, అది అయిపోయింది. జగన్ మొత్తం మారిస్తాడు అనగానే మళ్ళీ ఆ టైంలో వాలంటీర్లు వచ్చారు. వాలంటీర్లు ఎందుకు వచ్చారో తెలియదు. ప్రతిదీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి అడుకోవాలంట. అమ్మఒడి అమ్మ ఖాతాలో పడుతుందంట. మళ్ళీ డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోతే మాకు ఏ ప్రాబ్లం ఉండదు కదండి ఆ స్కాలర్షిప్లతో. ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసాం మేము ఆ టైంలోని. మాట్లాడలేక చెప్పలేక కాదు, ఇలా ఒక స్టేజ్ దొరికింది ఇలాంటివన్నీ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేయడానికి. సో ఐఎమ్ అడ్రసింగ్ ఆల్ ద ఇష్యూస్ నౌ. సో ఇఫ్ ద గవర్నమెంట్ చేంజెస్, ఫర్ షూర్ వీ విల్ బి బెనిఫిటెడ్ ఫర్ షూర్. వీఆర్ విషింగ్ so that we'll be benefited if the government change.
దట్స్ ఇట్, అంతే. సో వి రిక్వెస్ట్ ఫర్ అ చేంజ్ అట్ ద మూమెంట్. ఓకే, హాయ్ బ్రో, నీ పేరు? యూనస్. బ్రో, ఏ పార్లమెంట్ మీది? ఈస్ట్, విశాఖపట్నం ఈస్ట్. ఇప్పుడు విశాఖపట్నంలో టీడీపీ వస్తుందా, వైసీపీ వస్తుందా? విశాఖపట్నం ఆల్వేస్ టీడీపీయే, ఎందుకంటే చదువుకుని ఉన్నారు కాబట్టి టీడీపీకి వేస్తారు అందరూ. అది ఇప్పుడు ముఖ్యంగా మనకు భగత్ గారు, ఝాన్సీ గారు పోటాపోటీగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎంపీగా? డెఫినెట్లీ, ఈవెన్ ఇట్స్ ఫస్ట్ టైం ఫర్ భరత్, ఆయనే గెలుస్తారు. ఎందుకంటే ఆయనకి మంచి పేరు ఉంది వైజాగ్లో, సపోర్ట్ కూడా ఉంది మంచిగానే. సో హీల్ విన్. ఝాన్సీ గారు కానీ నేను గెలుస్తా అని చెప్తున్నారు. చెప్తారు అలాగే, కానీ ప్రజలుగా నిర్ణయించేది. సో వి కాంట్ టెల్ ఎనీథింగ్. అది ఇప్పుడు 5 సంవత్సరాలు మనకి ఎంవివి సత్యనారాయణ గారు పరిపాలించారు కదా, ఎలా అనిపించింది? ఏమైనా డెవలప్మెంట్ తీసుకొచ్చారా? అంత మేజర్ డెవలప్మెంట్స్ అయితే ఏం లేవు, చెప్పుకున్నంత ఏం లేవు. మైనర్ చేసి ఉండొచ్చు, బట్ కనిపించేది అయితే ఏం లేదు ఇప్పుడు దాకా. అది ఎక్కువ మంది ఎప్పుడున్నా సరే మనకి టీడీపీదే ఎక్కువ ఉంది. ప్లస్ మనకి వెలగపూడి ఉన్నారు ఎమ్మెల్యే కింద, ఎప్పటి నుంచో ఆయన ఎమ్మెల్యే. మన ఈస్ట్కి అయినా సరే వైజాగ్కి మంచి పేరు ఉంది ఆయనకి. సో ప్రజలకు తెలుసు వాట్ ఈస్ వాట్ అని. వివి సత్యనారాయణ గారు చాలా అవినీతి చేశారు అని చెప్పి వింటున్నాం, నిజమేనా? ఇన్సైడ్ జరిగి ఉండొచ్చు, బట్ బయటకైతే దొరకలేదు. సో వీ కాంట్ ప్రూవ్ ఎనీథింగ్ విత్ దాట్. అది వైజాగ్ ని ఐటీ హబ్ గా మారుస్తామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన, చేశారా? అంటే చంద్రబాబు గారు అంత చేయలేదు, బట్ ఒకటో రెండో రావచ్చు, వచ్చాయి అనుకుంటా. బట్ అంత డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఓన్లీ డబ్ల్యూఎన్ఎస్ అవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి వాళ్ళవే రన్ అవుతున్నాయి. కొత్త అయితే అంత డెవలప్మెంట్ అయితే లేదు. ఇప్పుడు రీసెంట్ గా రిషికొండ హైలైట్ అవుతుంది, దాంట్లో ఏదో భవనం కట్టించారు అంటున్నారు. అది మేలేనా వైజాగ్ కి? అంటే ఏం కడుతున్నారని చెప్పేసి ఏం చెప్పట్లేదు బయటికి. కట్టారు బానే, పాతదాన్ని తీసుకొని ఒక హరితాన్ని తీసుకొని డెవలప్ చేశారు, కొత్తగా ఏదో మంచిగా కట్టారు. బట్ అది దేనికి కడుతున్నారు, అది ఏంటని ప్రజలకు ఎవరికి తెలియదు. అది చాలా మంది క్యాంప్ ఆఫీస్ అంటున్నారు, చాలా మంది ఏమొచ్చి సంథింగ్ కొత్త రిసార్ట్ అంటున్నారు, 7 స్టార్ హోటల్ అంటున్నారు, 100 రకాలు మాట్లాడుకుంటున్నారు. సో క్లారిటీ లేదు. మీరు కడుతున్నప్పుడు బయట ప్రాజెక్ట్ ప్లాన్ పెట్టాలి. ప్రాజెక్ట్ ప్లాన్ పెట్టి దీన్ని కడుతున్నాం, రెసిడెన్స్ కమర్షియల్ హోటల్ అయితే హోటల్ అని చెప్పాలి క్లియర్ గా జనాలకి. ఎందుకంటే లోకల్ తెలియాలి కదా అట్లీస్ట్ వాట్ యువర్ బిల్డింగ్ అని చెప్పేసి. అది అంటే అక్కడ ఉన్న వాష్రూమ్ కి 75 లక్షలు ఖర్చు పెట్టారన్న, ఇదేమన్నా విశాఖ ప్రజలకు యూజ్ అవుతుంది? పబ్లిక్ టాయిలెట్స్ అంటారా? పబ్లిక్ టాయిలెట్స్ అయితే లోపల ఎవరు చూసారండి? మేమే చూడలేదు. అది మన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టించారు, అది 2 రోజులు అది ఊడిపోయి వెళ్ళిపోయింది సముద్రంలో కదా. అది అంత మంచి కట్టారు, మళ్ళీ దానికి 100 కోట్లు అయిందని చెప్పి టాక్. అది రియల్లో కాదు తెలియదు. మరి 100 కోట్లు ఏమైనట్టు, మొత్తం నదిలో పోయినట్టేనా ఇంకా. అది లాస్ట్ ఓడిపోయారు కదా భగత్ గారు, అయినా జనాల్లో తిరిగారా? జనాలు అయితే ఎప్పటికైనా టీడీపీకి మద్దతు వైజాగ్ లో అయితే. అది అదే విధంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచో దాన్ని వచ్చి గవర్నమెంట్ జాబులు చేస్తామో అన్నారు, ఇప్పుడు దాన్ని ప్రెసెంట్ గా ప్రైవేట్ కి ఇచ్చేస్తా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఝాన్సీ గారు కానీ గెలిస్తే దాన్ని ప్రైవేట్ కి ఇస్తారా లేదా సెంట్రల్ గా చేసుకోగలుగుతారా? గుడ్ క్వశ్చన్, బట్ ద థింగ్ ఇస్ అదంతా సెంట్రల్ చేస్తుంది, వీళ్ళ చేతిలో ఏం లేదు. వీళ్ళంతా బయటికి చెప్తారు అంతే, ఇది చేస్తాం అలా చేస్తాం అని చెప్పేసి జనాల సింపతి తీసుకోవడానికి. అంతే తప్పించి మనం ఏం చేయలేం. సెంట్రల్ బట్టి వస్తుంది ఏదైనా సరే. అది విశాఖకి రైల్వే జోన్ తీసుకొస్తా అన్నారు, మాట ఇచ్చారు, అది పనిగా జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకొచ్చారా? లేదు బ్రో, చేయలేదు. మీకే తెలుస్తుందా న్యూస్ లో ఏం వచ్చిందా? ఏం రాలేదు. కొత్త వందే భారత్ వచ్చే కానీ అవన్నీ సెంట్రల్ ఇవ్వాల్సిందంతా. సెంట్రల్ సపోర్ట్ ఉంటే మన వాళ్ళు ఏం చేయగలరు, లేదంటే ఉత్తి మాటలే అన్ని, గాలికి మాటలే అన్ని. నెక్స్ట్ భగత్ గారు గెలిస్తే పార్లమెంట్ లో అది పనిగా రాజ్యసభలో గట్టిగా మాట్లాడి విశాఖకి న్యాయం చేయగలుగుతారా? హీ హాస్ ద కేపబిలిటీ, ఐ థింక్ హీ కెన్ డూ ఇట్. అంటే ఇప్పుడు ఝాన్సీ గారిని అదే విధంగా మన భగత్ గారిని, ఇద్దరిలో ఎవరు గెలిస్తే మన వైజాగ్ డెవలప్మెంట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? భరత్ గారు చేస్తే అవుతుంది, ఎందుకంటే హీ హాస్ అ డైనమిక్ మైండ్ సెట్. ఐ థింక్ హీ కెన్ డూ ఇట్. ఎంత మెజారిటీతో రావచ్చు ఈసారి? బాగా మాక్సిమం 50% పైన వస్తుంది అనుకుంటా. కంపారిటివ్లీ 50% ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాం ఝాన్సీ గారు పోలిస్తే. అది అంటే మీకు తెలిసినవి భరత్ గారి గురించి అని చెప్తారా? నార్మల్ సిటిజన్, ఐ కెన్ సే దట్ హీ కెన్ డూ ఇట్. అది అంటే వీళ్ళిద్దరిలో లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అనిపిస్తుంది మీకు? బాగానే ఉన్నాయి, భరత్ గారు బాగున్నాయి. హీ హాస్ ద కేపబిలిటీ, హీ కెన్ డూ ఇట్. ఫైనల్ గా భరత్ గారి గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు? మంచి ఎడ్యుకేటెడ్ ఆయన. హీ కెన్ డూ, వెన్ హీ హాస్ ద పవర్ హీ కెన్ డూ థింగ్స్. అంటే లేనప్పుడు కూడా మంచిగా ఆయన యూనివర్సిటీ ఉంచుకొని వాట్ ఎవర్ ఇట్ ఇస్, హీ డిడ్ అ లాంగ్ థింగ్, హీ డిడ్ అ గుడ్ థింగ్. స్టూడెంట్స్ కినా సరే హూ ఎవర్ ఇట్ ఇస్ ఆయన బాగానే చేశారు.
మరి లెట్స్ సి ఓట్స్ బట్టి గెలిస్తే ఒకవేళ గెలుస్తారు పక్కాగా, గెలిస్తే దాన్ని బట్టి డెవలప్మెంట్ ఉంటుంది అని ఆశిస్తాం మేము కూడా. నమస్తే, మీ పేరు? పట్టాలు. ఏం చేస్తుంటారు నేను ఒక కాంట్రాక్టర్ దగ్గర వర్కర్. అన్న? ఏ ఏరియా అన్న మీది? అది ఇక్కడ ఉడకాలి. అంటే వెస్ట్ వస్తుందా అన్న, నార్త్? జస్ట్ వెస్ట్. అన్న మరి దాదాపు ఎన్నికలు దగ్గరకు వచ్చేసాయి కదా, ఇక్కడ ఈసారి మీ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? టీడీపీ నుంచి గణబాబు గారు, వైసీపీ నుంచి ఆనంద్ బాబు గారు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరులో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? గణబాబు గారు. ఎందుకనన్నా? వైసీపీ చేసింది అయితే ఏమీ లేదు, నేను చూస్తాను కదా. ఇప్పుడు రోడ్డు పక్కన పనులుకున్న వాళ్ళు అలా బిల్డింగ్లు పనులు ఇసరు లేక పనులే లేవు, ఏవి లేవు. నిరుద్యోగం కూడా పెరిగిపోయింది బాగా. అంటే ఈరోజు గత 5 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, బటన్ నొక్కి మీకు డబ్బులు వేస్తున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు? బట్టను నొక్కి ఉన్నోళ్ళకి వచ్చినట్టు అవి పేదలకు ఉపయోగపడలేదు. డైలీ పని ఉందనుకోండి, వాళ్ళకి 3 పూటలు కడుపు నుండి తింటారు. ఆ బట్టను నొక్కి 5,000 6,000 వేస్తే అది ఏంటి సరిపోద్దని సంవత్సరం అంతాను. అదే మరి ఎలా ఉన్నాయి అన్న రేట్లు? ఎలా ఉన్నాయి ఈరోజు? కరెంటు బిల్లులు విపరీతమండి, విపరీతం బీభత్సమైన రేట్లు ఉన్నాయి. కరెంటు బిల్లుల విషయంలో కానీ, కరెంట్ బిల్లు ఇష్యూ అన్ని విషయాల్లో అన్ని రేట్లు బీభత్సం. నూనె లీటర్ నూనె కొనాలంటే ఇన్నాళ్ళు 70-80 రూపాయలు ఉంటుంది, అలాంటిది 120 130 రూపాయలు ఉంటుంది. పప్పు రేట్లు ఉప్పు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. అన్న ఏంటి ఇక్కడ వైజాగ్ ఏమైనా డెవలప్ అయిందా ఈ 5 ఏళ్ళలో? అభివృద్ధి ఏమైనా చేశారంటారా? కంపెనీలు తీసుకురావడం కానీ, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగాయి అంటారా? టోటల్గా శూన్యం, ఏమీ లేదు. మరి ఎంపీ గారు ఉన్నారు కదా, ఎంఈవి సత్యనారాయణ గారు, గత 5 ఏళ్ళ నుంచి ఏమైనా అభివృద్ధి కోసం ఏమైనా పట్టించుకున్నారా? మీ ఏరియాకి వస్తున్నారా? ఏంటి అసలు? ఏమీ లేదు. ఆయన చూసి 5 ఏళ్ళు ఒకసారి చూసాను ఆయన్ని. ఎక్కడన్నా? అక్కడే మా దగ్గరలోనే ఒకసారి కార్లు వెళ్ళిపోతుంటే. ఆయన చేసింది ఎవరు ఏం చేసింది ఒరిగింది ఏం లేదు. మరి ఈసారి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఆవిడ విజయనగరం జిల్లా అంటున్నారు చాలామంది. మరి ఏంటి అసలు ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఎన్నికలు? ఈ ఖచ్చితంగా అయితే శ్రీపాద్ గారు. ఎందుకనన్నా? ఎందుకంటే వైసీపీ అనేది అసలు ఫ్లాప్ అయిపోయింది టోటల్గా. అంటే మరి మళ్ళీ నేనే గెలుస్తాను 175 అని అంటున్నారు కదా, మరి ఏం చెప్తారు? అదంతా ఫేక్. వైనాట్ 175 అంతా ఫేక్. అంటే ఇక్కడ గంజాయి వాడకం పెరిగింది వైజాగ్లో అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి, ఏమంటారు మీరు? గంజా ఫుల్గా ఉందండి వైజాగ్. అంటే ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవట్లేదు అంటారు? శూన్యం, ఏం తీసుకోలేదు. అసలు ఏం తీసుకోవట్లేదు. సో ఈసారి ఎన్నికల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారన్న, ఏం చెప్తారు? ఈసారి అయితే చంద్రబాబు నాయుడు గారు 100%. ఎందుకన్నా చంద్రబాబు నాయుడు ఎందుకు? ప్రభుత్వం అది వ్యతిరేకత వస్తుంది, అందరికీ వ్యతిరేకత అయితే ఎక్కువ ఉంది. నా ఒకటి ఒపీనియన్ కాదు, నేను కొంతమంది అడిగి చెప్పిన వాడిని వ్యతిరేకత ఉంది. సో మీ పేరు? నా పేరు డొంబార్ ప్రభాకర్ రావు. ఏం చేస్తుంటారు సార్? కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. సార్ దాదాపు ఎన్నికల దగ్గరకు వచ్చేసాయి కదా, ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ పరిధిలో ఎంఈవి సత్యనారాయణ గారు గత 5 ఏళ్ళుగా ఉన్నారు ఎంపీగా. మరి ఈరోజు రైల్వే జోన్ విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఆయన ఎటువంటి చొరవ తీసుకున్నారంటారా? ఇక్కడ ఏమన్నా డెవలప్ చేశారంటారా వైజాగ్ పార్లమెంట్ పరిధిలో? ఏం చెప్తారు? ఆయన అయితే బాగా డెవలప్ అయ్యాడు. విశాఖపట్నం డెవలప్మెంట్ అనేది పూర్తిగా మర్చిపోయి ఆయన అయితే బాగా డెవలప్మెంట్ చేసుకున్నాడు. అంటే ఏ విధంగా? కన్స్ట్రక్షన్ పరంగా, ఆస్తి పరంగా బాగా పెంచుకున్నాడు. పెంచుకొని ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను అన్నాడు, వెళ్ళకుండా మళ్ళీ ఎక్కడ ఉన్నాడు. పోటీ చేయనని కూడా చెప్పాడు. వైజాగ్ వదిలి వెళ్ళిపోతాను అన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడు. అంటే మరి గత సంవత్సరం క్రితం చూసాం ఆయన ఫ్యామిలీ మొత్తం కిడ్నాప్ అయిందని చెప్పి కూడా వార్తలు వచ్చాయి కదా, ఏం చెప్తారు దానికి? ఎలా అనిపిస్తుంది? ఆ కిడ్నాప్లన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకొని చేసినవి. వాళ్ళ మనుషులు ఆయన కిడ్నాప్ చేశారు. అదని అన్న ఏంటి మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు గత 5 ఏళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చూశారు కదా ఈ 5 ఏళ్ళు, ఎలా అనిపించింది? ఈ 2 ప్రభుత్వాలు ఇద్దరు మీద తేడా ఏం గమనించారు అసలు? తేడా అంటే గవర్నమెంట్ చేసింది బాగా అన్నీ తేడాలే చేశారు. ఫస్ట్ బాగా ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ దళితులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. దళితులకు అన్యాయం చేసిన పార్టీ ఏది ఉందంటే వైఎస్ఆర్ పార్టీ. అది నేను ఒక దళితుడిగా చెప్తున్నాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లైన్లు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు సంవత్సరానికి 15,000 వేసాడు అనుకోండి, ఎంతమందికి వేసాడండి అసలు? మాకు 2 సంవత్సరాలు ఇచ్చింది, తర్వాత మిగతా 3 సంవత్సరాలు పడలేదు. సో అన్న ఇక్కడ ఈసారి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా చూస్తున్నాం మనం, భరత్ గారు పోటీ చేస్తున్నారు, శ్రీభరత్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా. సో ఇద్దరులో ఎవరు వస్తే ఇక్కడ రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ కేంద్రంతో గట్టిగా మాట్లాడగల శక్తి సత్తా ఎవరికి ఉందనుకోవచ్చు అంటారు? ఏం చెప్తారు? యువకుడుగా అయితే కొంచెం తెలివైనడు, చదువుకున్నాడు కాబట్టి భర్త అయితే మాట్లాడగలడు. ఝాన్సీ గారు ఆల్రెడీ 2-3 సార్లు ఎంపీ చేశారు, ఏం మాట్లాడారు? ఎప్పుడైనా మనం పార్లమెంట్లో చూసాం ఆవిడ మాట్లాడటం? అదే యువకుడు కాబట్టి అడగవలసిన అన్నీ అడుగుతాడు, యూత్కి పనికొచ్చే పనులన్నీ చేస్తాడని ఒక ఆలోచన.
నేను మరి ప్రధానంగా గంజాయి వాడకం పెరిగిందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. వైజాగ్ అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. ఈరోజు వైజాగ్ అంటేనే డ్రగ్స్కి గంజాయికి అడ్డాగా మారిపోయిందని చెప్పేసి ఇలాంటి వార్తలు వింటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? గంజాయి అంటే తెలియదు ఏముంది, ఇప్పుడంతా యువకులంతా బాగా చిత్తు చేశారు, గంజాయికి బానిసలు చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా గంజాయి కుర్రోళ్ళకి చిన్న వాళ్ళకి కూడా అందించి పాడు చేశారు. అంతా రాజకీయ నాయకులే చేస్తుంది, గంజాయి వ్యాపారం అంతా రాజకీయ నాయకులు. ఏంటి ఓవరాల్ ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు, ఏం చెప్తారు? కూటమిలో గాలిలో తుడిచిపోతారు వైఎస్ఆర్ వాళ్ళు అయితే. అంటే ఎందుకన్నా కూటమి ఎందుకు కోరుకుంటున్నారు అంటారు, ఏం చెప్తారు? కూటమి అంటే ఇప్పుడు బీజేపీ అనేది చాలా అవసరం. సెంట్రల్లో బీజేపీ ఉందంటే స్టేట్ అభివృద్ధి చెందడానికి కూటమి అనేది చాలా అవసరం. ఈ కూటమి వల్ల మనకు నిధులు రావడానికైనా అన్ని విధాలుగా కూటమి అనేది బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చాలా అవసరం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూటమి ఇప్పుడు బీజేపీతో ఎప్పుడు కలిశాడు, బీజేపీ నుంచి ఏం తెచ్చాడు? అమరావతి కట్టడాలాగే ఉండిపోయాయి. 3 రాజధానులు అన్నాడు, విశాఖపట్నం క్యాపిటల్ అన్నాడు, ఎక్కడొచ్చింది, ఏం తెచ్చాడు?